సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను ప్రసాదం కింద. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇలా చేస్తానని నేను కూడా అనుకోలేదు. దానిలో ఇంకొంచెం యాడ్ చేసింది ఏంటంటే నేను క్యారెట్ కూడా యాడ్ చేశాను. పాలు కాచి పెట్టుకొని నానబెట్టిన సగ్గుబియ్యం, కొంచెం యాలకుల పొడి అందులో వేసుకొని నేను యువతల ఇంకో బాండీ పెట్టుకొని అందులో కొంచెం గియ్యి తురుముకున్న క్యారెట్ అనమాట, ఒక క్యారెట్ తీసుకొని తురుముకున్నాను. అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వేసాను. అవి బాగా చక్కగా వేగనివ్వాలి. కొంచెం బాగా వేగితే ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ చాలా బాగుండిద్ది. క్యారెట్ కొంచెం వేగాలి కాబట్టి అది కొంచెం బాగా వేపుకున్నాను. వేపుకొని ఈ సగ్గుబియ్యం పాలు అవి కాగుతున్నాయి కదా, అందులో యాడ్ చేసేసాను. వీటిని యాడ్ చేసేసి కొంచెం సేపు అలా మరగనివ్వాలి. ఎందుకంటే మరి ఈ ఫ్లేవర్స్ కూడా వాటికి పట్టాలి కాబట్టి కొంచెం బాగా కాగిచ్చిన తర్వాత అందులో నేను షుగర్ వాడట్లేదు, బెల్లమే వాడుతున్నాను. బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి, సమ్మర్కి చాలా బాగుండిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. టాటా బాయ్.